బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అద్భుతమైన ప్లేస్మెంట్స్, ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఐఐటి హైదరాబాద్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ఇవాళ ఒక బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ అయితే మీకు టూర్ చేసి చూపించబోతున్నాను. మంచి మంచి విషయాలు ఉన్నాయి ఇందులో ఎక్స్ప్లోర్ చేయడానికి. చెట్లు కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, పెట్ లవర్స్కి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ 3 acresలో ఉంది. అయితే ఈ ఫామ్ హౌస్ ఎవరిదో చెప్తే డెఫినెట్లీ 100% వీడియో అయ్యేదాకా చూస్తారు. ప్రముఖ జ్యోతిష్యులు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారిది. ఎస్, ఆయనే స్వయంగా వచ్చి అసలు ఏమేమి ఉన్నాయి ఈ ఫామ్ హౌస్లో అనేది చూపిస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి అండ్ చాలా నచ్చుతుంది మీకు. ఫుల్ గా చూడండి. సార్, ఎన్ని మంత్స్ లో డెవలప్ చేస్తారు సార్ ఇంత పెద్ద ఫామ్ హౌస్? అంటే ఇది డెవలప్ చేసింది 5 months, బట్ 2020 జూన్ ఇది 3 acres. 3 acres లోనా? సో లేని అంటూ లేదు, అన్ని చెట్లు ఉన్నాయి కదా, ఫ్రూట్స్, పూలు, మొత్తం ఒక 10,000 ఇవి ఉంటాయి. ఒక మొత్తం ఎకో సిస్టమ్ ఉంది. అంటే కుక్కల్ని చూసాం, బాతులు, ఇవన్నీ. ఇక్కడ హోమం అమ్మ, ఇక్కడ అమ్మవారు ఇప్పుడే హోమం అయ్యింది. ఇక్కడ ఇవాళ కాళీ పూజ జరిగింది. మన దగ్గర సంవత్సరం మొత్తం మామిడికాయలు ఉంటాయి. సరే, ఏం సార్ 5,000 kgs మామిడికాయలు పంపించారని చెప్పారు, మాకు ఇవ్వలేదేంటి? మీకు ఇవ్వలేదమ్మా, ఇప్పుడు కావాలంటే తీసుకో. ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఇంకా సీజన్ అయిపోలేదు. ఇంకా సీజన్ అయిపోలేదా? ఇంకా సీజన్ అయిపోలేదు. మన దగ్గర ఆల్ సీజన్ మ్యాంగో కూడా ఉంటుంది. ఆల్ సీజన్ మ్యాంగో, ఆల్ సీజన్ సీతాఫలం ఉంటుంది. ఓకే, సంవత్సరం అంతా మన దగ్గర సీతాఫలం వస్తుంది, సంవత్సరం అంతా మ్యాంగో వస్తుంది. అది ఎట్లా సార్? సంవత్సరం అంతా తెప్పించిన, వేరే దేశంలో తెప్పించిన చెట్లు. సో నాకు మామిడికాయ, కొబ్బరికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. ఓకే, సో నేను ఏ రోజు ఫామ్ హౌస్కి వస్తే ఆ రోజు ఖచ్చితంగా మనకు మామిడికాయ, కొబ్బరికాయ పచ్చడి ఉండాలి అని నేను. ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ ఈ ఫామ్ హౌస్? ముఖ్య ఏం లేదమ్మా, ప్రశాంతత, సిటీకి దూరంగా ఉండాలి మనం మానసికంగా ఈ స్ట్రెస్ పీరియడ్ లో. ఇప్పుడు చూడు, ఇక్కడ పూత వస్తుంది. వెరైటీ ఏంటంటే పూత. అందుకని ఇందాక చెప్పింది అదే, ఆల్ సీజన్ మ్యాంగో. ఇది సంవత్సరం అంతా వస్తుంది. అది ఏం పేరు సార్? వెరైటీ ఏమైనా పేరు? వెరైటీ, దాని పేరే ఆల్ సీజన్ మ్యాంగో. ఆల్ సీజన్ మ్యాంగో అంతే. ఇది ఒకవైపు కాయలు కాస్తుంది, ఒకవైపు పూత పూస్తుంది. సో ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి సార్? చాలా అమ్మా. అవునా? చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ చూడు, అక్కడ ఇప్పుడు పూత వచ్చింది చూడు. వెరైటీ అసలు సీజనే కాదు ఇది. ఇగో ఈ చెట్టు మొత్తం ఇప్పుడు పూత వచ్చింది. ఇగో అసలు ఇది వెరైటీ అంటే ఇప్పుడు పూత రావడం అనేది ఇది వెరైటీ. అక్కడ కూడా పూత వచ్చింది. సో ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంటారు సార్ ఫామ్ హౌస్? నేను వస్తాను, రెగ్యులర్ గా వస్తా, వారంలో వస్తూనే ఉంటా. ఇది ఏదో అంటారు కదా మీరు, అమ్మాయిలు షూటింగ్ చేసుకోవడానికి మంచా చాలా గట్టిగా. ఇది పైకి అక్కడ నుండి మెట్లు ఉంటాయి, పైకి ఎక్కి ఫోటోషూట్ స్పాట్స్ కూడా తయారు చేశారన్నమాట. ఇదంతా ఇది ఫోటోషూట్. ఇదంతా ఇక్కడ ఇగో ఇది ఇదంతా దానికోసమే. ఇక్కడ ప్రతి చెట్టుకు ఇక్కడ మొద్దుకు లైట్. రియల్ మొద్దులు తెచ్చి, ఇవన్నీ తాటి మొద్దులు అమ్మా, రియల్ తాటి మొద్దులు. ఎవరిది సార్ ఈ డిజైన్ అంతా? మొత్తం నాదే అమ్మా, మొత్తం నా ఓన్ గా నేనే తయారు చేసుకున్నా. సో మంచి స్టార్ ఫ్రూట్. ఇదంతా ఇది స్టార్ ఫ్రూట్. అవన్నీ జామ చెట్లు. సో ఎవరికైనా పూజలు కావాలి, పరిహారాలు చేసుకోవాలి, ఇక్కడ చేసుకుంటారు. ప్రాసెస్ డిఫరెంట్. ఇక్కడ విగ్రహాలు ఎక్కడ ఉండవు, ఇండియాలో, ప్రపంచంలో ఎక్కడ ఉండవు. ఓకే, సో అందుకని ఈ విగ్రహాలు మనకి ఎక్కడ దొరకవు, ప్రపంచంలో మన దగ్గర తప్ప ఎక్కడ దొరకవు. ఓకే, మనం చేసే పూజల కోసం ఇది లోటస్ పాండ్. ఇది ఓకే, సంవత్సరం మొత్తం పూలు వస్తాయి దీంట్లో. ఆల్రెడీ ఈవినింగ్ కాబట్టి ముడుచుకున్నాయి చూడు. ఇక్కడ పూజల కోసం అంటే ఎందుకు సార్ లోటస్? లోటస్ అమ్మవారికి ముఖ్యం కదా, అమ్మవారికి ఇష్టమైనటువంటిది లోటస్. ఓకే, సో తామర పూలు మన దగ్గర 3 రకాలు ఉంటాయి. ఒకటి వైట్, ఒకటి మెరూన్, ఒకటి రెడ్. సో ఈ 3 రకాలు ప్రతిరోజు ఖచ్చితంగా అమ్మవారికి వీటి లేకుండా పూజ చేయం మనం. సో హోమంలో కంపల్సరీ వేయాల్సిందే. సంవత్సరం అంతా మన దగ్గర ఉంటాయి. ఓకే, సో ఇందాక పూజ చూసాం కదా, ఏంటి సార్ ఆ పూజ? ఇవాళ కాళీ పూజ. ఇప్పుడు జరుగుతున్నటువంటి కాళీది, దాన్ని మనం శ్మశాన కాళీ అంటాం. శ్మశాన కాళీ జనరల్ గా అవసరాన్ని బట్టి ఇది శత్రుబాధ నివారణము. ఏలినాటి శని నడుస్తున్న వాళ్ళకు, ప్రజెంట్ కుంభరాశి, మేషరాశి, మీనరాశి వాళ్లకు, సింహరాశి అష్టమ శని వాళ్లకు, అర్ధాష్టమ శని ధనుసు రాశి వాళ్లకు ఈ పూజలు చేస్తాము. ఏదైనా స్పెషల్ అచీవ్మెంట్ కావాలి లైఫ్ లో అన్నప్పుడు శ్మశాన కాళి అనేటువంటి పూజ ఉంటది. ఆ పూజ ఇప్పుడు ఇవాళ మనం చేసాం, శ్మశాన కాళి. సో జనరల్ గా నేను చేసే పూజలు సౌత్ ఇండియాలో ఎవరు చెయ్యరు. అది లాస్ట్ అది డాన్స్ ఫ్లోర్. ఇవి కంటైనర్స్. ఎవరు డాన్స్ చేస్తారు? దేనికోసమని? నాకు డాన్స్ అంటే ఇష్టం. నాకు వేణుస్వామి ఇంకో యాంగిల్ ఉందమ్మా. అదే ఎట్లమ్మా, 2 పెగ్గులు వరకు వస్తుంది. సో వేణుస్వామి ఒక పెగ్గేస్తే అన్న డాన్స్ చేస్తాడు. సో ఇవేమో ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు దీంట్లో కంటైనర్స్ లో ఉంటారు. సో ఉండి వాళ్ళు వస్తారు. సో ఇట్లా వెళ్దాం. మియాజాకి మ్యాంగోస్ అని, ఇది 2 లక్షలు ఉంటది కిలో.
కిలో 2 ఏంటి సార్? కిలో 2 లక్షల మామిడికాయలు. కిలో సీరియస్ అమ్మా, యూ కెన్ గూగుల్ ఇట్. ఏంటి సార్ ఈ పేరు? మియాజాకి జపాన్ మ్యాంగో. ఇది హైలైట్ ఏంటంటే ఇది తెచ్చి సంవత్సరం అవుతుంది, ఇది మన 2 కిలోలు ఇచ్చింది. 8 పండ్లు వచ్చినాయి దీనికి. ఎవరు తీసుకున్నారు? నేనే తీసుకున్నా, అమ్మవారికి నైవేద్యం పెట్టిన. మియాజాకి మ్యాంగో అంటారు దీన్ని. కిలో 2 లక్షలు. కిలో 2 లక్షలు దీనికి సపరేట్, అందుకని గద్దె కట్టించి దీన్ని సపరేట్ గా పెట్టినాం. దీని మీద కెమెరా మానిటరింగ్ ఉంటుంది. మనం వటుక భైరవ అని చేస్తాం. వటుక భైరవ అంటే కాల భైరవ అంటే నెక్స్ట్ లెవెల్ పూజలు మనం చేస్తాం. సో ఒక్కొక్క దాన్ని తీసుకొచ్చి దానికి అలంకారం చేసి పూజ చేసి మనం చేస్తుంటాం. ఒకసారి వెళ్దాము. సో ఏది కావాలి పెట్టారు అన్నిటికీ. గోస్ట్ అమ్మ అది. అది మన సెక్యూరిటీ బయటికి తీసుకెళ్తుంటే రోడ్డు మీద ఒక 7 గజాల పాము వచ్చి అటాక్ చేసింది సెక్యూరిటీ మీద. అది నోటితో దాన్ని చంపేసింది అస్కి అది. అయితే ఇవన్నీ నైట్ వదిలేస్తాం కానీ రాత్రి 8-9 గంటలకు మళ్ళీ తిరుగుతాయి. మార్నింగ్ వరకు 6 వరకు తిరుగుతాయి. అన్ని వదిలేస్తాం. చేస్తాం కాబట్టి మన దగ్గర మొన్నటి వరకు ఒకటి రాట్ వీలర్ ఉండే, దాన్ని డిఆర్డిఎల్ వాళ్ళు వాళ్ళ అది తీసుకుని వెళ్ళారు దాన్ని. ప్రేమ అంతే. మనకు ఫిష్ కూడా ఇక్కడే పెంచుతాము. పూలు మెయిన్ కదా మా అమ్మవారికి. మనకు పూలు దగ్గర మన దగ్గర ఒక 10,000 గులాబీ చెట్లు ఉంటాయి. కాశ్మీరీ గులాబీ రాలవు, మనం చేతితో ఇట్లా ఊపినా రాలేదు అసలు. ఇందాక మనం ఇంటర్వ్యూ చేసిన దగ్గర చూడొచ్చు. సో కలర్ పూలు అసలు ఒక ఇది ఇక్కడ బాయ్ ఉంటది, దీంట్లో చేపలు పెంచుతాము నైవేద్యానికి అమ్మవారికి. ఒరిజినల్ బాయ్, దాంట్లో చేపలు ఉంటాయి. సో నైవేద్యానికి తీసుకొచ్చి చేస్తాం. నైవేద్యం కోసమే చేప నైవేద్యం అంటే పంచమకారాలలో మత్స్యము అంటే చేప కంపల్సరీ. సో అందుకని అది చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఇట్లా ఎవరైనా వస్తే చూడడానికి అలో చేస్తారా సార్? నాట్ కమర్షియల్ అమ్మా, అసలు ఇది కమర్షియల్ మేము ఇయ్యము, ఎవరికి ఏం చేయం. జస్ట్ ఇది మనం పర్సనల్ గా మనం స్ట్రెస్ నుండి బయటికి రావడానికి మనం జస్ట్ అంటే. ఇది ఇప్పుడు చూడు, ఇప్పుడు వస్తున్నాయి మ్యాంగోస్. ఆల్రెడీ ఇది పూత, ఆల్ సీజన్ మ్యాంగోస్ ఇప్పుడు వచ్చినాయి. ఇది ఇంకోటి వస్తుంది. అక్కడ ఏం సార్ క్యాంప్ ఫైర్, అది కారు నా ఫేవరెట్ అమ్మా. అది ఫేవరెట్ కారా? చూద్దాం రండి. ఏంటి సార్ మోడల్ అది? ఇది క్యాంప్ ఫైర్. ఇక్కడ క్యాంప్ ఫైర్ మొత్తం క్యాంప్ ఫైర్ వేసుకుంటాము. చక్కగా రచ్చబండలాగా. ఇది దానికోసమే ప్లానింగ్. ఇది రచ్చబండలాగా మనం కూర్చొని ఇక్కడ చాయలు తాగి టిఫిన్ చేసి మార్నింగ్ నాకు ఇష్టం. ఏం జడ్జిమెంట్స్ ఇస్తారు సార్ ఇక్కడ కూర్చొని? ఇక్కడ జడ్జిమెంట్ ఎవరిని స్టార్ చేయాలి, మనం చేసేది ఏముండదు. ఎవరు దిగిపోతున్నారు స్టార్ నుండి 0 అవుతున్నారు, ఎవరు స్టార్ అవుతున్నారు అని అంచనా వేస్తాము. ఇది మన మారుతి జెన్ కారు. సో ఇది ఏంటంటే, నేను ఫస్ట్ టైం నా జీవితంలో 2006లో నేను బ్యాంకాక్ వెళ్ళిన. ఫస్ట్ వెళ్ళినప్పుడు పటాయాలో వాకింగ్ స్ట్రీట్ అని ఉంటుంది. దాంట్లో వెళ్ళినప్పుడు ఒక పంజాబ్ వాళ్ళు ఒక రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్ లో వాడు ఏం చేసి రెడ్ కలర్ కారును గోడకు పెట్టిండు. ఇదేదో బాగుండే అనుకొని ఎంబడే అప్పుడు తెచ్చి ఇది దాంతో ఇది నేను ఫామ్ హౌస్ కట్టుకుని ఇట్లా పెట్టాలి అనుకున్నా. సో పెట్టిన. ఎక్సలెంట్ సార్. ఖర్చు మాత్రం చెప్పట్లే ఎంత అయిందని. మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సార్ ఫామ్ హౌస్ పెట్టుకోవడానికి. అమ్మా ఇక్కడ ఖర్చు ఉండడానికి సింపుల్, నువ్వు అన్ని అబ్జర్వ్ చేస్తే చెట్లు రేకులు తప్ప ఏం లేవు. నీకు ఎక్కడన్నా లగ్జరీ కనిపించిందా? ఖర్చు మాత్రం మరి ఏమున్నాయి తల్లి, అన్ని రేకులే కదా. ఇక రేకులకు అమ్మవారు అంటే ఇక్కడ అమ్మవారు, నాకు అమ్మవారు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి అమ్మవారు లైట్, దానికి ఒక లైట్ పెట్టినాము. సో నైట్ అట్మాస్ఫియర్ మంచిగా ఉండాలి అని పెట్టినాం. సో ఇక్కడ ఇంకొక స్విమ్మింగ్ ఇక్కడైనా సార్ మీరు? ఇది స్విమ్మింగ్ పూల్ ఇక్కడ. మీరు ఒక 4 to 5 hours ఇదే నా ఫేవరెట్. అదేమంటారు, ఒక నీటిపైన ఆసనం వేసుకుంటాం, పూజలు చేస్తారు. ఇది నా ఫేవరెట్ ప్లేస్. ఇది ఎందుకు కట్టించామంటే యాక్చువల్లీ ఇది ఓపెన్ ఉండే. మాకు పెద్ద ప్రాబ్లం ఏమైపోయిందంటే బాతులు అన్ని దీంట్లో దిగుతున్నాయి. అందుకని కట్టించారా? అందుకని దీన్ని క్లోజ్ చేసినాం. రెండోది రాత్రిపూట డాగ్స్ అన్ని దీంట్లో దిగుతున్నాయి. అందుకని ఇది గొళ్ళెం పెట్టేస్తే ఓపెన్ చేయకుండా అన్ని సేఫ్. చిన్నవి ఉన్నాయి, ఇవి చిన్నవి ఉంటాయి. ఇది చాలా పెద్దది. ఇది ఒరిజినల్ ఎడ్ల బండి. డైరెక్ట్ వీటికి ఆవులు ఎద్దులు కట్టి లాగేసేయచ్చు. టేప్ తో చేయించిన ఒరిజినల్ వీలు, ఒరిజినల్ ప్రాసెస్ ఉంటది. ఇవి ఒకటే మనము నాగ్పూర్ నుండి స్పెషల్ గా చేపించి తీసుకొచ్చిన. ఇది ఒకటి, ఆ గుర్రం ఒకటి స్పెషల్. చాలా ఇష్టం. ఇంట్లో కూడా చూసాను. ఇంట్లో ఒరిజినల్ ఆవులు ఎందుకు పెంచామంటే, ఆవులకు ఏమన్నా అయితే సాంప్రదాయంలో గోహత్య మహాపాతకం కదా. సో అది ఒకవేళ దానికి ఏదైనా ప్రాబ్లం అయినా మేము బాగా భయపడేది పిల్లి ఒకటి, కాకి ఒకటి, ఆవు ఒకటి.
పిల్లిని పెంచుకోకూడదు. చాలా భయపడతాం. ఎందుకంటే పిల్లి మన ఇంట్లో చనిపోతే వంశనాశనం, ఆవు చనిపోతే వంశనాశనం, పాము చనిపోతే వంశనాశనం. అందుకని ఇక్కడ కూడా ఏమైనా పాములు వస్తే బయట వదిలేయమని చెప్తా. ఇవి ఇక్కడ ఏంటంటే లక్ష్మీదేవికి ఏనుగుల సింబాలిక్, గజలక్ష్మి లేదా గజకేసరి యోగం. అందుకని మనం తయారు చేయించి తెప్పించి పెట్టినాం. సేమ్ ఏనుగు లాగానే ఇది మూమెంట్ ఇస్తుంది, అరుస్తుంది. మిషన్ ఆన్ చేస్తే అరుస్తుంది, ఈ తొండ ఊపుతుంది, కళ్ళు తెరుస్తాయి. సేమ్ ఆన్ ఇక్కడే ఉంది స్విచ్ బటన్. ఆన్ చేస్తావా? అంటే ఈ క్రేవింగ్ ఏమంటారు కార్వింగ్స్ కూడా ఇలా సేమ్ ఉన్నాయి సార్ యాక్చువల్గా. సో ఏనుగులు అంటే కూడా మహా ఇష్టం అమ్మవారి కోసం సింబాలిక్ గా ఉండాలి అని. వావ్, కన్ను బొమ్మ కూడా కొడుతుంది. సౌండ్ ఒకటి రావట్లేదు, అదేదో వాళ్ళు అంతే. మేనేజర్ లేడు, మేనేజర్ వస్తే ఆన్ చేస్తారు. ఓకే, సో చక్కగా గంట కూడా పెట్టారు. చాలా ఆహ్లాదకరంగా ఉంది యాక్చువల్గా. మొత్తానికి బాగుంది సార్ ఫామ్ హౌస్. అంటే ఒక కైండ్ ఆఫ్ స్పిరిచువల్, అందుకనే కదా స్పిరిచువాలిటీ ప్లస్ విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వాలని మనం అందుకని ఎక్కడ కూడా కాంక్రీట్ అనేది ఉండదు. నువ్వు అబ్జర్వ్ చేస్తే అంటే ఒక హైదరాబాద్ స్ట్రక్చర్ ఎక్కడ కనిపించదు, పల్లెటూరు వాతావరణం కావాలని నేను అంత కొద్దిగా తిరుపతి స్టైల్లో అంటే శిల్పారామం స్టైల్ ఆ టైప్ లో మనకు అంత జాజు కలర్ ఉంటుంది చూడు ఎక్కడైనా. సో కలర్ అంతా జాజు కలరు. అంటే మనం అక్కడ నుండి వచ్చి మళ్ళీ అదే కాంక్రీట్ జంగల్లోకి పోవద్దు అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి ఇంకా మనం ఏంటంటే బయట మంచాలు వేసుకొని కూర్చుంటాము. సో ప్రశాంతంగా చలికాలంలో ఒక పెగ్గేసుకొని తెలంగాణ స్టైల్లో ఇంత బగారన్నము మటన్ కర్రీ తింటే ఆ కిక్కే వేరప్ప. అంతే అంటారా? ఈ జీవితానికి అమ్మా ఇప్పుడు గుర్తుపెట్టుకో, లైఫ్ లా ఇప్పుడు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు, రేపు నువ్వు 10 కోట్లు సంపాదించినావు, నీ లైఫ్ లో ఏం మారుతాయి తెలుసా? ఫస్ట్ మారేది నీ చెప్పులు. అవును, గుర్తుపెట్టుకో. నేను చెప్తా, నేను మొత్తం జనాలకు చెప్తున్నా. ఇప్పుడు నా చెప్పుల మీద ఫస్ట్ కాదు, ఫస్ట్ మనకు డబ్బులు వచ్చిన తర్వాత మారేది చెప్పులు, 2 వాచ్, 3 మన అటైర్, తర్వాత మనం కొట్టుకునే పర్ఫ్యూమ్, తర్వాత మనం తాగే మందు. అంతకుముందు 1000 రూపాయల మందు తాగితే తర్వాత మనం రాయల్ సైడ్ పోతాం. తర్వాత మనం తినే ఫుడ్ యొక్క వాల్యూ పెరుగుతుంది. అంటే అంతకుముందు మనం ఇంట్లో చికెన్ వండుకుంటే తర్వాత మనకు తంగిడి కబాబు హోటల్ నుండి వస్తుంది. సో ఇంతకంటే ఇంకా నువ్వేం చేయలేవు, ఇంకా ఇంతకంటే తిందామన్నా తినలేవు, చేయాలన్నా చేయలేవు. సో దీంట్లో ఆడేది ఏంటంటే రోజు దిల్సుఖ్ నగర్ పోయేటోనివి, హైటెక్ సిటీకి వచ్చేటోనివి, నెక్స్ట్ బ్యాంకాక్ పోతావు, తర్వాత సింగపూర్ పోతావు, తర్వాత దుబాయ్ పోతావు. ఇంతకంటే ఇంకా నువ్వు తీసుకపోతే చచ్చిపోతే తీసుకుపోయేది ఏం లేదు. అందుకని మంచిగా అనుభవించి, పూర్తిగా అనుభవించి జీవితంని, ఇన్సూరెన్సులు కడితే మనం చచ్చిపోయినాక మనోళ్ళు బాగుపడతారని కాకుండా బతికున్నప్పుడే వాళ్ళని ఎంజాయ్ చేయించి ఇష్టంతో చచ్చిపోతే అంతకంటే ఆనందమే లేదు జీవితంలో. డెఫినెట్లీ. సో ఇది మీకు స్వర్గమా సార్? అంతే కదా, ఇది నాకు ఇంతకంటే లైఫ్ లో ఏముంటది మనకు, ఇంతకంటే ప్రశాంతమైన. నేను ఏంటంటే కరోనాను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇదే లైఫ్ అని అర్థమైంది. అంటే గ్యారంటీ లేదు. అంతకు ముందు మేము తోపులము అని ఇట్లా మీసాలు తిప్పిన వాళ్ళంతా కొట్టుకపోయి ఎగిరిపోయి ఇట్లా గాలికి ఎగిరిపోయారు కరోనాలో. సో గ్యారంటీ లేదు. సో డెత్ అనేది విముక్తి. చాలా మంది డెత్ అనేది కష్టం అనుకుంటారు, డెత్ అంటే విముక్తి. సో మోక్షం అని కాదు, మోక్షం వెళ్ళిపోతావు తర్వాత విషయం. మనం దర్శనాక ఎవరు ఏడిస్తుంది ఎవరు ఏడవకపోతుంది, కానీ మోక్షం అదొక ఈ కష్టాలు బాధ్యతలు బతికున్నంత కాలం జీవితం ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసి హ్యాపీగా డెత్ బెడ్ మీద నో కోరికలు అని పోయినోడు వాడు నిజమైన మనిషి. డెఫినెట్లీ. సో చూసారు కదా, ఇది ఫైనల్లీ వేణుస్వామి గారి ఫామ్ హౌస్ టూర్. అండ్ ఎన్నో మంచి విషయాలు చెప్పారు, ఎన్నో మంచి విషయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎవ్రీథింగ్ అంటే నేచర్కి దగ్గరగా ఆర్గానిక్ పళ్ళు అండ్ ₹1,00,000 కేజీ, ₹1,00,000 ఉన్న పళ్ళు, మామిడి పళ్ళు కూడా డెఫినెట్లీ మియాజాకి అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. చాలా బాగున్నాయి అండ్ కమర్షియల్ కాదు, జస్ట్ మీ అందరూ చూపిద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ వేణుస్వామి గారు, టైం ఇచ్చారు, చక్కగా చూపించారు మాకు. థ్యాంక్ యూ సో మచ్.